సార్ 250 కోట్ల రూపాయలని టీటీడీలో నెయ్యి టెండర్ల పేరుతో గత 5 సంవత్సరాల్లో కొల్లగొట్టేశారు. ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేశారు. లడ్డు కల్తీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది. అసలు పాలే లేకుండా నెయ్యి ఎలా సరఫరా చేస్తారని ఆరోపణలు చేస్తున్నాం. ఇప్పుడు అది క్లియర్గా మేము ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తామనే ధైర్యం మాకుంది, చేయగలం. ఎందుకంటే మా దగ్గర డేటా ఎవిడెన్స్ మా దగ్గర క్లియర్గా ఉంది. ఈ విషయంలో మేము క్లియర్గా అడుగుతాం. 2019-24 మధ్యలో మీరు ఒక్క శాంపిల్ అయినా సరే టెస్ట్ చేశారా? ఫస్ట్ పాయింట్. రెండోది, ఏ రిపోర్ట్లు అయినా సరే అక్కడ అవకతవకలు ఉన్నాయని చెప్పి 2019-24 మధ్యలో మీకు ఎప్పుడు రిపోర్ట్లు రాలేదు. ఇంకొకటి, అసలు ఏ భక్తుడైనా 2019 నుంచి 24 మధ్యకాలంలో నెయ్యి నాణ్యతలో లోపం ఉందని కానీ సరిగా లేదని కానీ ఒక్క కంప్లైంట్ నేను అడుగుతా ఉన్నాను. దగ్గర రోజుకి 70,000 నుంచి 1,00,000 మంది రోజు మన దర్శనం చేసుకుంటారు. మన వెంకటేశ్వర స్వామి గారి దర్శనం జరుగుతుంటుంది, టీవీలో మనం చూస్తాం. అలాంటి సంవత్సరానికి వచ్చేటప్పటికి ఎంతమంది చేసుకుంటారు? దాదాపు 3 కోట్ల మంది పైన భక్తులు దర్శనం చేసుకునే పరిస్థితి ఉంది. అలాంటిది ఏ ఒక్కరైనా 19-24 మధ్య కాలంలో ఇక్కడ నాణ్యత లేదని చెప్పి కంప్లైంట్ వచ్చిందని మేము అడుగుతాము. ఇంకొక విషయం, మీరు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆయన కొడుకు కానీ, ఆయన మనవడు కానీ, ఆయన కుటుంబం మొత్తం కూడా ఎన్నోసార్లు తిరుమలకి వెళ్ళి అపోజిషన్ ఉన్నప్పుడు మీరు 5 సంవత్సరాల్లో దర్శనం చేసుకున్నారు. మీరు కానీ మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా. అటువంటి పరిస్థితుల్లో అయినా సరే మీరు అదే ప్రసాదాన్ని తీసుకునేటప్పుడైనా సరే ఎప్పుడైనా నాణ్యత తగ్గిందని మీరు ఎందుకు ఆరోపణ చేయలేకపోయారు? ఆ రోజు నిజంగా వాస్తవం అయ్యుంటే, నాణ్యత లోపం ఉంటే, నాణ్యత తగ్గుంటే మీరు ఎప్పుడైనా సరే మీరు ఎందుకు ఆ రోజు ఆరోపణ చేయలేకపోయారు? 19-24 మధ్యలో లడ్డులో నాణ్యత లేదు, మేము ఉన్నప్పుడు నాణ్యత మెరుగ్గా ఉంది, ఇప్పుడు లేదని చెప్పి మీరు ఎందుకు ఆరోపణ చేయలేకపోయారు? ఆ రోజు నాణ్యత బాగుంది కాబట్టే మీరు దేవుని దర్శనం చేసుకొని మీ కుటుంబం అంతా కూడా ప్రసాదాన్ని ఆరగించి మీరు వచ్చిన పరిస్థితి. ఈ రెండే కాకుండా ఇంకోటి అడుగుతాను, అటువంటిది ఏదన్నా వీళ్ళు చెప్పే ఏదైతే ఈ కెమికల్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు కలిసి నేను ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన భాష మాట్లాడడం అనేది అసలు అది మంచిది కాదు. ఎందుకంటే అసలు ఎవ్వరు కూడా ఆ దేవదేవుడు సప్లై చేసేవాళ్ళు కూడా అలాంటి ఆలోచన చేయరు. కానీ వీళ్ళు మాట్లాడిన భాష చూస్తే అసలు ఎవరు నోటమ్మిట రాకూడని భాష మాట్లాడారు. నా నోటితో నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ నేను అడుగుతా ఉన్నా, ఎవరైనా సరే వీళ్ళ కలిపిని అన్నీ కూడా కల్తీ అయిన కెమికల్స్ కావచ్చు, ఇంకోటి కల్తీ జరిగుంటే ఏ ఒక్క భక్తుడికైనా అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంది కదా. జస్ట్ పాలు తాగితేనే 6 మంది 7 మంది చనిపోయే పరిస్థితి, హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి ఉంది. నీళ్లు కలుషితం అయితేనే హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి ఉంది. అలాంటిది ఆ ప్రసాదంలో ఇంత కల్తీ వీళ్ళు చెప్పినట్టుగా జరిగి ఉండుంటే ఏ ఒక్క భక్తుడైనా అస్వస్థతకు గురైన సందర్భం కానీ, అస్వస్థతకు గురైన సిచ్యువేషన్ కానీ ఉండుంటే ప్రభుత్వం దృష్టికి వచ్చేది కదా. మీరు అపోజిషన్లో ఉన్నారు కదా, మీ దృష్టికి వచ్చేది కదా. మరి ఆ రోజు ఎందుకు ఆరోపణ చేయలేకపోయారు? ఇవన్నీ కేవలం వీళ్ళ వ్యాపారాలని దాంట్లో కలుపుకోవడానికి, అక్కడ ఆదాయం వీళ్ళు తెచ్చుకోవడం కోసం కొన్ని డైరీలతో వీళ్ళు కుమ్మక్కై అక్కడ సప్లై పెట్టుకొని వీళ్ళది ఏదైతే ధర ఉంది కదా, ఏదైతే ఈ 321 రూపాయల నుంచి 658 రూపాయలకి పెంచుకోవడం కోసం ఇది ఎక్కడ మళ్ళీ బయటపడుతుందో అని సైడ్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దీన్ని తెర మీద తీసుకురావడం జరిగింది. కానీ మీరు డైవర్షన్ కోసం ఈరోజు ఈ అంశంలోకి హెరిటేజ్ని తీసుకొచ్చారు, చంద్రబాబు కుటుంబాన్ని తీసుకొచ్చారు, చంద్రబాబు వ్యాపారాన్ని తీసుకొచ్చారు, కేవలం బురద జల్లుతూ ఉన్నారు, హెరిటేజ్కున్న క్రెడిబిలిటీని రాజకీయ దురుద్దేశంతో దెబ్బతీస్తూ ఉన్నారని చంద్రబాబు నాయుడు అంటున్నాను. నేను క్లియర్గా అడుగుతాను, అటువంటి ఉద్దేశమే మాకుండుంటే, మా ప్రభుత్వానికి కనుక ఉండుంటే 2014-19 మధ్యకాలంలో మీరే చేశారు. 2019-24 మధ్యకాలంలో మా ప్రభుత్వం మీ మీద విచారణ జరిపి మీకు హెరిటేజ్ని డ్యామేజ్ చేయాలని ఆలోచన మా ప్రభుత్వానికి ఉండుంటే అప్పుడే మేమే విచారణకు ఆదేశించి ఇవన్నీ బయటకు తీసి మేము చేసేవాళ్ళం. కానీ మా ప్రభుత్వానికి కానీ, మా అధినాయకుడికి కానీ దేవదేవుడు అంటే విపరీతమైన గౌరవం, భక్తితోనే ఆయన ఏ రోజు అక్కడికి వెళ్ళినా నడిచి మెట్లెక్కి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వీళ్ళందరికంటే, హిందువులందరికంటే కూడా మెరుగ్గా ఆయన అక్కడ నియమాలు పాటించుకొని దర్శనం చేసుకొని బయటకు వచ్చేవాడు. అట్లాంటి దురుద్దేశం ఉంటే మేము ఎప్పుడో 19-24 మధ్య విచారం చేసి మీ అవినీతిని బయట పెట్టేవాళ్ళం. కానీ అలాంటి కార్యక్రమం నేను క్లియర్గా చెప్తున్నాను, మీరే చెప్పారు, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే సభలో చెప్పాడు. బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ దేవదేవుడు జోలికి పోవడానికి కానీ అక్కడికి వెళ్ళి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి క్రియేట్ చేయడానికి భయపడ్డారని మీరే చెప్పారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ. ఏ ప్రభుత్వం ఆ దేవదేవుడు జోలికి వెళ్ళడానికి కానీ, ప్రసాదం విషయంలో కానీ, దేవుడి విషయంలో కానీ, అపవిత్రంగా మాట్లాడడానికి కానీ, నిందలేయడానికి కానీ సాహసించిన పరిస్థితి మనం చూసాం. ఇంత ఈ సృష్టి మొదలైన కానీ, ఈ కలియుగం మొదలైన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా
కానీ మొట్టమొదటిసారిగా ఆ దేవదేవుడి విషయంలో, ఆ ప్రసాదం విషయంలో నిందలేయాలని చూసింది మీరు. కాబట్టి దుర్ఆలోచన, దుర్బుద్ధి మీలో ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ గత ప్రభుత్వానికి కానీ మా నాయకుడికి కానీ అటువంటి ఆలోచన లేదని చెప్పి నేను తెలియజేస్తాను. జంతువులు కొవ్వు కలిసిందని కానీ, పంది కొవ్వు కలిసింది కానీ, ఫిష్ ఆయిల్ కలిసిందని కానీ ఎన్డీడీబీ రిపోర్ట్లో వచ్చింది కాబట్టే నేను చెప్పాను. సిబిఐ కూడా ఛార్జ్ షీట్లో 35 పేజీల విషయం పెట్టిందని ఇప్పటికీ అసెంబ్లీలో కూడా మళ్ళీ చంద్రబాబు చెప్తున్నారు కదా. అసలు వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే, నా పర్సనల్ ఒపీనియన్, ఎన్డీడీబీ రిపోర్ట్లో కానీ ఎన్డీఆర్ఐ రిపోర్ట్లో కానీ 2 ప్రామాణికంగా ఉన్న సంస్థల్లోనే, నాణ్యత ప్రమాణాలని బాగా మెరుగ్గా పాటించే సంస్థల్లోనే ఎటువంటి కల్తీ లేదు, ఇవి కలవలేదని చెప్పి రిపోర్ట్లు వచ్చింది. నిజాలు మీకు ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది ఎప్పుడు వచ్చింది? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఏఆర్ డైరీకి మీరు టెండర్ ఇచ్చారో, క్వాలిఫై అయిందో, ఆ టెండర్ వాళ్ళ సప్లై 4 ట్యాంకర్లు చేసిన తర్వాత మీరు తర్వాత వచ్చిన 4 ట్యాంకర్లని మీరు రిజెక్ట్ చేశారు. ఎందుకు? కల్తీ జరిగిందని రిజెక్ట్ చేయాల, నాణ్యత లోపం, నాణ్యత ప్రమాణాలు మీరు ఏ పారామీటర్స్ అయితే మీరు పరిగణలో తీసుకుంటారో ఆ పారామీటర్స్ లేవు అని చెప్పి అవి రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ రిజెక్ట్ చేసిన లారీలు మీరు తీసుకుపోయి వైష్ణవి డైరీ పక్కన క్రషర్లో పెట్టి 2 నెలల తర్వాత అదే లారీలని మళ్ళీ ట్యాంకర్ అన్లోడ్ కూడా చేయకుండా అదే ట్యాంకర్ని మీరు వైష్ణవి డైరీ బిల్లు పేరు మీద మీరు మళ్ళీ సప్లై చేసి లడ్డు తయారు చేయడం కూడా జరిగింది. కానీ ఇక్కడ క్లియర్గా ఎవిడెన్స్ సిబిఐ ఛార్జ్ షీట్లో పొందుపరిచింది. 4 లారీలు వెనక్కి రావడం, వాటిని అక్కడ పార్క్ చేయడం, ఆ డ్రైవర్లతో సహా ఛార్జ్ షీట్లో పేర్లు పెట్టింది, ట్యాంకర్లు డేటా మొత్తం పొందుపరిచింది. మళ్ళీ అదే నెయ్యిని ఎవరు అర్ధరాత్రి ఏకోజాన్ 5 గంటలకి అలౌ చేశారు ట్యాంకర్లు పైకి వెళ్ళాలని? నెయ్యి మీ ప్రభుత్వంలో మీరు క్వాలిఫై చేసిన కంపెనీ ఎలా ఆ నెయ్యి సప్లై చేస్తే ఆ నెయ్యి వాళ్ళు లడ్డులు తయారు చేసి భక్తులు పంచింది ఈ ప్రభుత్వంలో. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే 14-19 మధ్యకాలంలో 11 ట్యాంకర్లు మీ ప్రభుత్వంలో కూడా నాణ్యత లేదని చెప్పి రిటర్న్ చేయడం జరిగింది. మా ప్రభుత్వంలో కూడా 19-24 మధ్యలో 18 ట్యాంకర్లను కూడా రిటర్న్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు రిటర్న్ చేసిన ట్యాంకర్లు మళ్ళీ ఎందుకు రీసప్లై అయింది? ఇదే మళ్ళీ ఎందుకు కొనుక్కొచ్చినాయి? ఇక్కడ క్లియర్గా కుట్ర కనిపిస్తూ ఉంది. ఇది మీకు సంబంధించిన డైరీ కాబట్టి దాన్ని మళ్ళీ వేరే డైరీ మా పేర్లు పెట్టి మీరు లోపలికి పంపించేసింది మీరు. ఎక్కడ మీ ఈ అవినీతి కావచ్చు, లేకపోతే ఈ యొక్క మీ పొరపాటు కావచ్చు బయటకు వస్తుందనే ఒక భ్రమలో మీరు అది నింద అవతల మీద వేసేద్దామని చెప్పి ఒక దురాలోచనతో మీరు చేసిన కార్యక్రమం ఇది. ఆ రోజు రిపోర్ట్లో కూడా ఇవి కల్తీ జరిగిందని లేదు. ఏదైనా క్వాలిటీలో ఏదైనా సరైన మోతాదులో లేవు కాబట్టి దీంట్లో ఏదైనా కలిసి ఉండే అవకాశం ఉందన్నారు, కానీ కలిసిందని నిర్ధారణ చేయలేదు. ఆ రోజు మీరు మాట్లాడిన రిపోర్ట్లో కూడా మేము అది కూడా చూసాం. కాబట్టి ఇది ఏదో వాళ్ళ మైండ్లో తప్పు చేసామనే భావంతో వాళ్ళు అది అవతల మీద దోసేయాలనే ఆలోచన చేశారు తప్ప ఇక్కడ ఎక్కడ కూడా కల్తీ అనేది జరగలేదని చెప్పి నేను చెప్తాను.